ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అమరావతిలో రైతుల పరిస్థితి ఏంటి? హ్యాపీగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 22 నెలలు కూడా అయిపోయింది. వాళ్ళంతా హ్యాపీనా? ఈ 50,000 ఎకరాలకే దిక్కు లేదు. వీళ్ళు తీసుకున్నారా 25,000 ఇస్తాంటారు, వీళ్ళకి ఏదో ప్లాట్లు ఇస్తామని చెప్పినారు. దాని ముందే గుచ్చుకొని వీళ్ళ రియల్ ఎస్టేట్ వీళ్ళు తెలిసిన వాళ్ళందరూ కొనేటువంటి భూములు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఈరోజు వాళ్ళ భూములు అమ్మాలంటే అమ్మేటువంటి పరిస్థితి లేదు, డెవలప్మెంట్ లేదు. దీనితో కూర్చొని 50,000 సరిపోదు, 50,000 అయితే చాలా చిన్నగా ఉంటుంది, 1,00,000 ఎకరాలు కావాలా, ఇంకొక 50,000 పూలింగ్ చేయని చెప్తాడు. మున్సిపాలిటీ అయిపోతుంది. 50,000 ఎకరాల్లో ఎందుకండి మున్సిపాలిటీ అవుతున్నాడు సార్. ఇప్పుడు ఇట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. ఇట్ ఈస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు టు సే ఆర్ టు థింక్ టు బిల్డ్ ఎ క్యాపిటల్. All the people in the state, including all the Telugudesam people or including any common man, they only desired to have a capital near Vijayawada, which has some infrastructure, which has some water facilities. అంతే తప్పితే దానికి ఎంత అవసరం కావాలా? ఈరోజు మీరు హైదరాబాద్లో ఉండ, నేను హైదరాబాద్లో ఉండ. ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ ఎన్ని ఎకరాల్లో ఉందండి చెప్పండి నాకు? 20 ఎకరాల, 30 ఎకరాల? అంతే ఎక్కడుంది? ఎందుకంటే నాకు ఫిగర్స్ లేవు, కానీ అంతే ఉంటుంది. 20-30 ఎకరాలు ఉంటుంది సెక్రటేరియట్ అంతా. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ అంతా 30-40 ఎకరాలు ఉంటుందా? ఒకవేళ ఇప్పుడున్నటువంటి మంత్రుల క్వార్టర్స్ ఇవన్నీ కలిసి స్థల అన్నీ కలిపి 300-400 ఎకరాల కంటే ఎక్కువ ఉంటాయండి. 200 ఎకరాలు దాటదు. 200 కాకుంటే ఇంకా నువ్వు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పెట్టాలనుకుంటున్నావు, ఇంకేదైనా పెట్టినావు. 500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతిలో 200 ఎకరాలు దాటదు. ఇవన్నీ కూడా బిల్డింగ్లన్నీ. నీకు మన హైకోర్టు ఉంది కదా, 10 ఎకరాలు కూడా లేదనుకుంటా. అది ఈరోజు ఉన్నటువంటి హైకోర్టు ఇట్ వాజ్ సర్వింగ్ యాజ్ ఎ హైకోర్ట్ ఫర్ బోత్. ఇప్పుడు అర్లియర్ కంబైన్డ్ స్టేట్ ఇట్ వాజ్ ది హైకోర్ట్. ఆ రోజులో కూడా ఇట్ వాజ్ సఫిషియంట్. నీకు అటువంటి కోర్టు అంతా పెట్టుకుని 10 ఎకరాలు కూడా లేదు. సో దీనికి ఏమన్నా నీకేమైనా పిచ్చా, ఎర్ర, నీకు తిక్కనా? నీకు తిక్కబడితే మా జనాలకంతా తిక్కెక్కించాలనా? నీకు తిక్క ఎక్కి మాకు తిక్కబట్టించేదానికి నీవు దేవతల రాజధాని అమరావతి అంటే ఇంద్రావతి ఏంటి ఇవన్నీ? యూ హ్యావ్ టు బీ, దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ మనీ, దిస్ ఇస్ నాట్ ది మనీ. హెరిటేజ్ డబ్బులు కాదు ఇది. హెరిటేజ్లో కావాలంటే నువ్వు కట్టుకో, క్రికెట్ ఫీల్డ్ పెట్టుకొని ఆఫీస్లో. కానీ ప్రజల డబ్బు కట్టేటప్పుడు ఎంత వైజ్గా, ఎంత జుడిషియస్గా, అవసరానికి ఎంత అవసరమో దాని ప్రకారం కట్టుకోవాలి. ముందే కొత్త రాష్ట్రం, డబ్బులు తక్కువ ఉన్నాయి, ఉండేటువంటి చాలా అవకాశాలు పెంచాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా, ఇవన్నీ ఆలోచన చేసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా సమన్యాయం రావాలా. ఎందుకంటే ఒకసారి అన్యాయం అయిపోయినాం. ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం కదా, రోజు డెవలప్మెంట్ అంతా ఒక హైదరాబాద్కే తీసుకొని రావడం వల్లనే కదా ఈరోజు వాళ్ళు హైదరాబాద్ని అడుగుతున్నారు, తెలంగాణ చెప్పి పట్టుబడుతున్నారు. అదే సమానంగా మిగతా ప్రాంతాలంతా జరిగింటే అటువంటి ఆలోచన వచ్చేది కాదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నామా లేదా? సో అటువంటి ఫూలిష్నెస్ ఇప్పుడు తీసుకుని రాకూడదు, అన్ని పక్కల రావాలని చెప్పి మనం అందరం కూడా ఆకాంక్షించినాం. దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఈరోజు కూర్చొని ఒక చిన్న ఏరియాలో, అది కూడా ఫుల్ ఆఫ్ కరప్షన్. ఈరోజు నేను చెప్తున్నాను, ఇన్ని టెండర్లు పిలిచారు కదా. ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ దట్ గట్స్, ఇఫ్ హ్యాస్ దట్ హానెస్టీ, నేను తప్పు చేయలేనిది ఉంటే ఒక్క టెండర్ అన్నా, ఆడ జరిగినటువంటి ఒక్క టెండర్ అన్నా పారదర్శకంగా నిజాయితీగా కాంపిటెంట్గా జరిగిందా? ఈశ్వర్ గారు, ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా నేషనల్ హైవేస్ అథారిటీ NHAI తరఫున టెండర్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఈ టెండర్లన్నీ కూడా NHO సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిలిస్తే వాళ్ళు పేమెంట్లు ఇన్ టైం ఇస్తారు కాబట్టి, ఏ నెలకు ఆ నెల బిల్ ఇస్తారు కాబట్టి కాంట్రాక్టర్లు మినిమం 30% లెస్. దేర్ ఆర్ వర్క్స్ విచ్ హ్యావ్ గాన్ టు 42% లెస్. మీరు అర్థం చేసుకోండి ది స్కేల్ ఆఫ్. ఇప్పుడు మీకు ఎందుకంటే మీకు 32% 40 అంటే మీకు అర్థం కాదు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు అంటే యూ విల్ నాట్ గెట్ ఇమాజినేషన్. కానీ ఎంత పెద్ద 2 లక్షల కోట్లు అంటే చిన్నది వాళ్ళకి అర్థం కాదు. ప్రకారం యూ హ్యావ్ టు కంపేర్ దట్ వాట్ యూ కెన్ డూ విత్ 2 lakh crores. 2 లక్షల కోట్లు అంటే ఎంత? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని, ప్రభుత్వ కళాశాలన్నీ, వైద్య కళాశాలన్నీ విత్ హాస్పిటల్స్ కడితే 5,000 కోట్లు అండి. 2.5% ఆఫ్ నువ్వు చెప్పిన దాంట్లో ఇంత. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు సార్. ఆరోగ్యశ్రీ కాదు, పెన్షన్లకు డబ్బులు లేవు. మన ఎక్కడో మీటింగ్ పోయి చెప్తారు, హాస్పిటల్స్ అన్ని ఆపేసాయి. ఈ గొప్ప మనిషి ఏమని చెప్తా అంటే, మన ఎక్కడో ఈ మధ్య రీసెంట్గా ఎక్కడికో ఏదో ఊరికి పోయి ఎక్కడో చెప్తున్నాడట, మీకు సంక్షేమ పథకాలు నేను ఇవ్వాలంటే అప్పు తీసుకొని వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఈయనే కదండి ఎలక్షన్ ముందు చెప్పింది, నేను సంపద సృష్టిస్తా,
నేను సంపద వీళ్ళకందరికీ చేత కాదు, నేను సంపద సృష్టించి మీకు పంచుతా బ్రదర్స్ అని చెప్పింది ఈయనే కదా. ఆయన సంపద ఏ మరి సంపద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా ఎదుగుతుంది. ఎదుగుతుంది. రెండోది కూడా అమరావతి సంపద సృష్టిస్తుంది. మీరు చెప్పండి ఈశ్వర్ గారు, 11 సంవత్సరాలు అయింది కదా అమరావతి క్యాపిటల్ సంపద సృష్టిస్తే అది రాష్ట్రానికి మొత్తానికి ఉపయోగపడుతుంది కదా. అదే కదా ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అనేటువంటి వాదం కూడా ఆయన తీసుకొని వచ్చి అక్కడేటువంటి వనరులు అక్కడేటువంటి దాంతో డబ్బు కడతాడనమే కదా. చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఉంటే దయచేసి చూపించి ఈ ₹1 ఆదాయం నాకు వచ్చింది ఈ ప్రాంతం నుంచి చెప్తాడా? 11 సంవత్సరాలు అయిపోయింది కదా. అవును, 2014 నుంచి 2026 అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది కదా. 12 సంవత్సరాలు అంటే ఫస్ట్ వదిలిపెట్టు 1.5 year వదిలిపెట్టు, కనీసం 10.5-11 సంవత్సరాలు అయింది కదా. ఈ 11 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ₹1 నీకు ఆదాయం ఏదైనా వచ్చిందా నీకు ఆ ప్రాంతం వల్ల? నేను అడిగితే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారైనా టీడీపీ వాళ్ళైనా చెప్పేదని ఇది కోడి పిల్ల అప్పుడే మీరు గుడ్డు పెట్టాలంటే ఎలా అవుతుంది అంటారు. 10 సంవత్సరాలు కాక ఇంకని 100 సంవత్సరాల తర్వాత కడతావా? అంతవరకు నువ్వు చేసిన అప్పులన్నీ ఎంత అవుతాయి? ఎవడి నాయన వచ్చి తీరుస్తాడు ఇవన్నీ? అదే నేను చెప్పేది, నీకు తిక్కబడితే మా అందరికీ తిక్కబట్టిందా? నువ్వు తీసుకునేటువంటి తిక్క నిర్ణయాలన్నీ నేను అమరావతి కడతా దీనికోసం నువ్వు ఎవడి నాయన కట్టాలి ఇదంతా? ఎస్, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ అండ్ వీ ఆల్సో ఫీల్ విజయవాడ దగ్గర ఉండి ఒక నువ్వు చట్టబద్ధంగా దోపిడీ లక్ష్యం లేకుండా అవినీతి లక్ష్యం లేకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేస్తే 200 లేకుండా 500 ఎకరాలు నువ్వు ఎక్కడో ఒకసారి మెయిన్ రోడ్లో తీసుకొని ఉంటే అన్నీ కంప్లీట్ అయ్యేటివి. అన్ని దాంట్లో కూడా మ్యాక్సిమం అంటే ఒక 5,000 కోట్లు ఉంటే బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంటే. అవినీతి ఉంది మీరు ఆరోపిస్తున్నారు, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలపైన ఆ భారం వేస్తున్నారు అని అంటున్నారు. ఓవరాల్గా అమరావతి పైన మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? 100% అమరావతి ఒక భ్రమరావతి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ డెవలప్మెంట్, బట్ ఏ డెవలప్మెంట్ వెనకలు కూడా డెవలప్మెంట్ ముసుగులో చేసే క్యాపిటల్గా నేను అడుగుతున్నాను. కాదు క్యాపిటల్గా అమరావతి అనేటటువంటి అమరావతి అనేది కాదు విజయవాడ. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయము, మీకు కానీ నాకు కానీ ఈ రాష్ట్రంలోని ప్రజలకు అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఆర్గానిక్ క్యాపిటల్గా డెవలప్ అయ్యేటువంటి స్కోప్. ఎందుకంటే వి ఆల్ ఫీల్ ఒక క్యాపిటల్ తలమానికంగా ఉండాలా, గ్రో కావాలా. ఆర్గానిక్గా గ్రో అంటే ఆ కెపాసిటీ ఉండేది విశాఖపట్నంపై ఇంకో దానికే జనరల్గా ఆలోచన చేస్తే. సో వైజాగ్ ఇస్ ఆర్గానిక్ క్యాపిటల్, ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది చేయొచ్చు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఉండింది. దాన్ని కూడా ప్యారల్గా పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. కానీ ఈరోజు కూర్చొని మేము ఇట్లా అంటే అట్లీస్ట్ స్టిక్ టు దట్ ప్లాన్ బి. ఇప్పుడు నువ్వు చిన్నది పెట్టుకొని ఒక ఫంక్షనల్, ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, అన్ని ఫెసిలిటీ తీసుకొని వచ్చేదానికి ఒక అవసరమైనంత కట్టి ఈ గ్రోత్ కారిడార్సు మచిలీపట్నం పక్కనే ఒక పోర్ట్ ఉంది, బీచ్ ఉంది, ఆడ మంచి మంచి హైవేస్ పోతున్నాయి మచిలీపట్నం అనుకొని. ఆ నుంచి విజయవాడకి రండి, విజయవాడలో ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్. నీకు ఆడ కూడా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది. యూ హ్యావ్ ఎన్ ఎయిర్పోర్ట్, యూ హ్యావ్ రైల్వే స్టేషన్, అనేటువంటి ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఆటోమొబైల్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కొంచెం గుంటూరు కిందికి వస్తే గుంటూరులో రకరకాల వ్యవసాయదారులకు అందరికీ కావాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆడ దీని ఏమంటారు ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కానీ లేకుండా ఉంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అంత ఇండస్ట్రీ ఆడుంది. ఈ 3 సిటీలను అనుసంధానం చేస్తూ ఇది మా మాస్టర్ ప్లాను. సో దీన్ని తీసుకొని ఇది డెవలప్మెంట్ కారిడార్గా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ ఎవరైనా ఒక మంచి వ్యూకర్ని తీసుకుని దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తే అన్ని ప్రాంతాలు పెరుగుతాయి కదా. గుంటూరు జిల్లా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పుడు అమరావతి అంటే గుంటూరు జిల్లా వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా నాకు అర్థం కావడంలో. ఒక అమరావతి ఆ నది పక్కన పోయి ఒక మూలు ఉంటుంది తప్పితే ఈజ్ ఇట్ ఎనీవే గోయింగ్ టు బెనిఫిట్ ద డెవలప్మెంట్ ఆఫ్ గుంటూరు? ఈజ్ ఇట్ ఎనీవే గోయింగ్ టు డెవలప్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ విజయవాడ? ఇప్పుడు నివాసం ఉండేటువంటి ప్లేసెస్ ఈ 3. మచిలీపట్నంలో కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు, విజయవాడలో కొన్ని లక్షల మంది ఉన్నారు, గుంటూరులో కొంతమంది లక్షల మంది ఉన్నారు. దీన్నంతా ఒక సఫిస్టికేటెడ్గా ఈ 3 సిటీస్ను అనుసంధానం చేసుకుంటూ ఒక పెద్ద క్యాపిటల్ కడితే ఎట్లయితే హైదరాబాదు సికింద్రాబాద్ కలిసిపోయినాయో, తర్వాత ఇప్పుడు సైబరాబాద్ కలిసిపోయిందో ఒక పెద్ద అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని ఒక మాస్టర్ ప్లాన్ వేసేదానికి ఎందుకు ఆలోచన చేయలేదు ఈశ్వర్ గారు?